శ్లోకం ఏంటంటే ముకుందమాల స్తోత్రం నుంచి ఈ శ్లోకాన్ని మనం చర్చించుకోబోయే ముందు మనం ఈ యొక్క గ్రంథాన్ని రాసినటువంటి కులశేఖరాల వారి గురించి మాట్లాడుకుందాం. కులశేఖర ఆళ్వారిలో కల్లా 12 మంది ఆళ్వారిలో ఆయన ఒక ఆయన ఆళ్వార్ అని ఎవరిని అంటారంటే మహా భక్తులని, ఎవరైతే అంత శుద్ధ భక్తులు ఉంటారో వాళ్ళని ఆళ్వార్లు అంటారు. ఆయన ఎంత గొప్పవారంటే అతను భగవంతుడి యొక్క లీలలు విన్నారంటే అందులో లీనమైపోయేవారు అనమాట. అంత భక్తి శ్రద్ధలతో. పైగా అతను మంచి రామభక్తులు. ఆయన భాగవతం ఏదైనా భగవంతుడి యొక్క లీలలు వినాలనుకుంటే ఆయన వినేటప్పుడు ఆ లీలలో బాగా లీనమైపోయేవారు అనమాట. అంటే ఇప్పుడు ఆ రామలీల గురించి ఆయన ఒక లీల వింటున్నారనమాట. వినేటప్పుడు రాముడు సైన్యంతో ఆయన యుద్ధం చేస్తున్నారు. ఎంతమంది, ఎన్నో వేల మందితో రాముడు యుద్ధం చేస్తున్నారు. దయచేసి అందరూ కూడా రండి, నా వెంట రండి అని చెప్పేసి అందులో ఉన్న వాళ్ళందరినీ కూడా, రాజ్యంలో ఉన్న సైనికులందరినీ కూడా తీసుకెళ్ళిపోయేవారు. అంటే ఆ లీలలో అంత లీనమైపోయేవారు అనమాట కులశేఖరాలు. లీనమైపోయి అందరూ కూడా ఆయన వెంట పరిగెట్టేవారు అనమాట. ఆ రాముడికి యుద్ధం చేస్తున్నారు, మనం సహాయంగా వెళ్ళాలి అని. వెళ్ళాలనుకుంటే ఇదేంటి అనుకునే, రాజ్యంలో ఉన్న అందరూ అనుకునేవారు అనమాట, ఏంటి ఈయన ఎలా పరిగెడుతున్నారు అని. తర్వాత కొంతమంది ఈయన ఆగడం లేదు, కులశేఖర ఆళ్వార్ ఈయన ఆగడం లేదు, ఈ మహారాజుని ఎలా ఆపాలని చెప్పేసి కొంతమంది సైనికులు రివర్స్లో వస్తారనమాట. రివర్స్లో వచ్చి అంటారనమాట, రాముడు విన్ అయ్యారు, అంతా యుద్ధం అంతా ముగిసిపోయింది, మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు అంటే, అవునా విన్ అయ్యారా, చాలా మంచిదైందని చెప్పేసి తిరిగి ఆయన మళ్ళీ రాజ్యానికి వచ్చేవారనమాట. అంటే అంత ఆ లీలలో అంత లీనమైపోయేవారు అన్నమాట కులశేఖరాల వారు. మనం భాగవతం క్లాస్ వినాలంటే మనం వచ్చే వాళ్ళని చూస్తాం, పోయే వాళ్ళని చూస్తాం, ఎవరెవరు వస్తున్నారా ఎవరు లేదంటే మనకు అంత మనసు అంత లగ్నం కాదు. కానీ భాగవతం వినాలంటే ఆ విధంగానే వినాలంట. ఆ లీలలు మనం భగవంతుడి గురించి చర్చించుకునేటప్పుడు అంత లీనమయ్యి ఆ లీలను మనం వినాలన్నమాట. ఆ విధంగా ఆయన అంత లీనమైపోయి అంత మహాభక్తులు అన్నమాట కులశేఖరాల వారు. భగవంతుడి యొక్క గదా, శంకు, పద్మ, ఈడ 12 ఏదైతే ఉన్నాయో అందులో ఈ 12 నామాలు కూడా 12 ఆళ్వార్ల కింద వచ్చారనమాట. ఈ ఆళ్వార్లు అందరూ కూడా అందులో భగవంతుడు ఇది కులశేఖర ఆళ్వారు కౌస్తభమణి అవుతారు అనమాట. ఆళ్వారు ఆయన యొక్క గొప్ప భక్తులు. ఆయన రచించిన ఈ యొక్క ముకుందమాల స్తోత్రం అనే ఈ గ్రంథంలో శ్లోకాలని మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మొదటి శ్లోకం. శ్రీవల్లభేతి వరదేతి దయాపరేతి భక్తప్రియేతి భవలుంటన కోవిదేతి నాదేతి నాగశయనేతి జగన్నివాసేతి ఆలాపినం ప్రతిదినం కురుమా ముకుంద శ్రీవల్లభేతి వరదేతి దయాపరేతి భక్తప్రియేతి భవలుంటున కోవిదేతి నాదేతి నాగశయనేతి జగన్నివాసేతి ఆలాపినం ప్రతిదినం కురుమా ముకుంద. శ్రీ అంటే లక్ష్మీదేవి, వల్లభ అంటే లక్ష్మీదేవి యొక్క పతి నారాయణుడు. శ్రీ వల్లభ. వరదేతి వరాలనిచ్చేవాడు. వరాలను ఇచ్చే శక్తి భగవంతుడికి ఉన్నా కూడా కరుణ లేనిదే ఎవరికి వరాలు ఇవ్వలేడు. అవునా? భగవంతుడికి వరాలు ఇచ్చే శక్తి ఉంటుంది. శక్తి ఉన్నప్పటికీ కరుణ లేనిదే ఎవరికి వరాలు ఇవ్వలేడు. వరాలు ఇవ్వడంతో పాటు కరుణించే శక్తి కూడా భగవంతుడికి ఉంటుంది అనమాట. ఒక ఉదాహరణకి, మనం ఎవరన్నా కష్టాల్లో ఉన్నప్పుడు, మనము ఏదైనా ఆర్థికమైన ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మనకి బంధువులు కానీ మన స్నేహితులు కానీ వాళ్ళ దగ్గర మనకు సహాయం చేసే శక్తి ఉన్నా కూడా ఆ మనసు లేనిదే, ఆ సహాయం చేయాలనే ఆలోచన లేకపోతే వాళ్ళు ఏం చేయలేరు. అవునా? ఎవరైతే ఆ ఆలోచన శక్తి రెండు ఉన్నవాళ్ళు, ఆ దయామయుడు ఎవరంటే భగవంతుడు అనమాట. ఉదాహరణకి గజేంద్ర మోక్షంలో
ఎవరైతే గజేంద్ర మోక్షంలో ఏమవుతుందంటే, గజేంద్రుడు ముసలి తన కాలుని పట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే, అందరూ కూడా వేడుకుంటున్నారు. అందరూ కూడా భగవంతుడిని ప్రార్థిస్తున్నారనమాట. ఆ చుట్టూ ఉన్న ఏనుగులు, భార్య, పిల్లలు వీళ్ళందరూ కూడా బంధువులు అందరూ కూడా రోదిస్తున్నారు. ఆ గజేంద్రుడి యొక్క కష్టాన్ని చూసి. అలా రోదిస్తున్నప్పుడు అందరికీ కూడా సహాయం చేయాలనే గుణం ఉంది. సహాయం చేయాలని అనిపిస్తుంది. కానీ ఆ సహాయం చేసే శక్తి వాళ్ళకి లేదు. ఆ శక్తి వాళ్ళకి లేదు. అదే అంత కష్టంలో ఉన్నప్పుడు అతను కీర్తిస్తున్నాడు. కీర్తిస్తున్నప్పుడు దేవతలు కూడా వింటున్నారు. అక్కడ దేవతలు కూడా వింటున్నా కూడా వాళ్ళకి సహాయం చేసే శక్తి ఉంది దేవతలకి. కానీ సహాయం చేసే ఆలోచన లేదు. అంటే ఎవరినో ఏదో శ్లోకాలు చెప్తున్నాడు కదా! ఎవరినో స్తుతిస్తున్నాడు. మనల్ని కాదు కదా! అని దేవతలు కూడా ఊరికే ఉండిపోయారనమాట. కానీ ఆ సహాయం చేసే శక్తి, చెయ్యాలనే దయ 2 ఉన్నది ఎవరికంటే భగవంతుడికి. ఇక్కడ ఇంకా గజేంద్ర మోక్షంలో ఒక శ్లోకం ఉంటుంది. ఆ శ్లోకంలో గజేంద్రుడు ఈ విధంగా స్తుతిస్తున్నాడనమాట భగవంతుడు. మా దృక్ప్రపన్న పశుపాశ విమోక్షణాయ ముక్తాయ భూరి కరుణాయ నమోలయాయ స్వాంశేన సర్వతను బృన్మనసి ప్రతీత ప్రత్యకృషే భగవతే బృహతే నమస్తే. ఎవరైతే నీ శరణు పొందుతారో నా వంటి పశువులు అంటే గజేంద్రుడు పశు శరీరంలో ఉన్నప్పుడు ఉన్నవాళ్లే పశువులు కాదు. అంటే అతను ప్రస్తుతానికి పశువు శరీరం తీసుకున్నాడు కాబట్టి తను ఏమని ప్రార్థిస్తున్నాడు, నా వంటి పశువులు నీ శరణు పొందుతారో నా వంటి పశువులు కేవలం ఒక జంతు రూపంలో ఉన్న పశువులే కాదు, జంతు ప్రవృత్తి కలిగిన వాళ్ళందరినీ కూడా పశువులే అంటారు. అవునా? ఎవరైతే పశు ప్రవృత్తి అంటే ఏంటి అసలు? ఆహార, నిద్ర, భయం, మైథున, ఈ 4 ఎవరైతే ఉంటారో అది పశు ప్రవృత్తి. అదే పశు ప్రవృత్తి మనుషులు కూడా కలిగి ఉంటే వాళ్ళని కూడా పశువులే అంటారు. అవునా? పశు ప్రవృత్తి సామాన్య ఆహార నిద్ర భయమైథునాంశ సామాన్య ఏదత్ పశుభీ నరాన ధర్మోహితేషో అధికో విశేషో ధర్మే నహీనా పశుభీ సమాన. ఎవరైతే భగవంతుడు భక్తి చేయాలి, ధర్మ మార్గంలో నడుచుకోవాలి అనుకుని ఈ 4 పాటు ఆహార నిద్ర భయం అవుతున్న ఈ 4 పాటు ఎవరైతే భగవంతుడి యొక్క భక్తి చేయాలి, వాళ్ళు ధర్మబద్ధంగా నడుచుకోవాలి అనుకునే వాళ్ళని మనుషులు అంటారు. లేదంటే మనుషులకి జంతువులకి ఎలాంటి వ్యత్యాసం కూడా ఉండదని చెప్తున్నారనమాట. ముక్తాయ, ఇప్పుడు ఎవరైనా ముక్తాయ మనల్ని ముక్తాయ అంటే ముక్తిని కలిగించేవాళ్ళు ఎవరైతే బంధ విముక్తులు అవ్వరో మనల్ని బంధ విముక్తులను చేయాలంటే మనల్ని కష్టాల నుండి గట్టెక్కించే వాళ్ళే మనల్ని రక్షించగలుగుతారు. ఏ విధంగానైతే ఇప్పుడు ఒక నదిలో కానీ సముద్రంలో కానీ మనం కొట్టుకుపోతున్నాం అనుకోండి, కొట్టుకుపోయేటప్పుడు ఎవరు మనల్ని రక్షిస్తారు? ఎవరైతే ఒడ్డున ఉంటారో వాళ్ళు మాత్రమే మనల్ని రక్షిస్తారు. లేదంటే మన మధ్యలో ఉన్నట్లయితే ఏ పడవలోనూ ఉంటే వాళ్ళు మనకి సహాయం చేయగలుగుతారు. లేదంటే మనకి ఈత రాదు, వేరే వాళ్ళు కూడా ఈత రాలేకపోతే వాళ్ళు కూడా మనం రక్షించడానికి అవకాశం లేదు. ఎవరు గట్టు ఒడ్డున అంటే ఒడ్డున ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే మనం రక్షించగలుగుతారనమాట. అది భగవంతుడు మాత్రమే మనల్ని రక్షిస్తాడు. ఎందుకంటే ముక్తాయ అతను ఎలాంటి భవబంధాల్లోనే కూరుకుని లేడు. ఈ సంసార బంధనంలో అతను లేడు. అతను సంసార బంధనాలకి అతీతంగా ఉన్నాడు భగవంతుడు. అతను మాత్రమే మనల్ని రక్షించగలుగుతాడు అన్నమాట. వేరే వాళ్ళు ఎవరు కూడా మనల్ని రక్షించలేరు. ఈ ప్రపంచంలో ఏ బంధనం కూడా నిన్ను బంధించలేదు అని గజేంద్రుడు ప్రార్థిస్తున్నాడు అనమాట భగవంతుడిని. మమ్మల్ని బంధ విముక్తులను చేసే శక్తి నీకు మాత్రమే ఉంది. కేవలం శక్తి ఉంటే సరిపోదు, కరుణ కూడా ఉండాలి. భగవంతుడికి శక్తి ఉంది, కానీ దాంతోపాటు కరుణ కూడా ఉందన్నమాట. కరుణించే శక్తి ఉంటే సరిపోదు, మనం కష్టాల్లో ఉన్నామని అతనికి తెలియాలి కదా. ఎలా తెలుస్తుంది మనం కష్టాల్లో ఉన్నట్లు? భగవంతుడికి అణువణువులోనూ భగవంతుడు ఉన్నాడు కదా. మనం ఎలా అందరి హృదయాల్లోనూ కూడా అతను పరమాత్మ రూపంలో ఉన్నాడు. అలాంటప్పుడు తన సర్వకాల వ్యాపి, సర్వ దేశ వ్యాప్తి, ప్రతి చోట కూడా భగవంతుడు అణువణువులోనూ కూడా భగవంతుడు ఉన్నాడు. ప్రతి అణువులోనూ, కదిలే వస్తువుల్లోని, కదలని వస్తువుల్లోనూ. కదలని వస్తువులు ఏంటి? మన జీవులు, కదిలేవి జీవులు అనమాట. జీవుల్లోనూ ఉన్నాడు. పైగా అతను కదలని వస్తువులు, రాళ్ళు కావచ్చు,
వేరే వేరే వస్తువులు అన్నిట్లోనూ కూడా భగవంతుడు పరమాత్మ రూపంలో ఉన్నాడు. ఇప్పుడు పంచదార ఉంది. పంచదారకి ఆ తియ్యదనం ఎలా వస్తుంది? దాంట్లో ఆత్మ ఉందా? ఆత్మ లేదు. కానీ పరమాత్మ ఉంది. పరమాత్మ ఉంది కాబట్టే ఆ పంచదారానికి ఆ తియ్యదనం వస్తుంది. అదే ఇసుక రేణువులు ఉన్నాయి. ఆ ఇసుక రేణువులకి ఆ యొక్క తత్వం ఎక్కడి నుంచి వచ్చింది? దాంట్లో ఆత్మ లేదు. కానీ పరమాత్మ ఉన్నాడు కాబట్టే ఆ ఇసుకకి ఆ తత్వం వచ్చిందనమాట. ప్రతి అణువణువులోనూ కూడా భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు ఉన్నాడు కాబట్టే అతను సర్వకాల వ్యాపి, సర్వ దేశ వ్యాప్తి అని అంటున్నారనమాట. ఇంకొకటి నెక్స్ట్ ఏంటి? భక్త ప్రియేతి. భక్త ప్రియేతి అంటే భక్తులకు ప్రియమైన వాడు. భక్తులకి భగవంతుడు తప్ప వేరే వాళ్ళు ఎవరో తెలియదు. అలాగే భగవంతుడికి భక్తులంటే భక్తులు తప్ప వేరే వాళ్ళు తెలియదు. అవునా? అందరూ సమానమే భగవంతుడికి. కానీ ఎవరైతే తనను విశేషంగా భక్తి చేస్తారో వాళ్ళంటే భగవంతుడికి ఇంకా కొంచెం ఎక్కువ ప్రీతి అనమాట. ఎవరైతే భగవంతుడి యొక్క భక్తులు ఒక భౌతిక విషయాల పట్ల ఆసక్తి చూపుతూ భౌతిక విషయాల పట్ల ఆసక్తి చూపించే వాళ్ళ పట్ల ఒక భక్తులు ఏం చేస్తారంటే వాళ్ళకి ప్రచారం చేసి వాళ్ళ యొక్క భగవంతుడి నామాన్ని తెలియజేసి భగవంతుడి యొక్క లీలలను చెప్పి వాళ్ళని భగవంతుడి దగ్గరికి చేర్చడానికి ప్రయత్నిస్తూ ఉంటారనమాట. అలాంటి వ్యక్తులంటే అలాంటి భక్తులు భగవంతుడికి ఇష్టం అనమాట. ఇంకా భక్త ప్రియేతి. ఇంకా ఎలాంటి భక్తులు అంటే హరిదాస్ ఠాకూర్లు ఉన్నారు. హరిదాస్ ఠాకూరు ఆయన 22 చోట్ల సెంటర్లో ఆయనని కొరడాలతో కొడతారు భగవంతుడి నామం జపిస్తున్నాడని. అన్ని చోట్ల కొట్టినా కూడా ఆయన భగవంతుడి యొక్క నామాన్ని ఎప్పుడు విడిచిపెట్టలేదు. అదే భక్త ప్రహ్లాదుడు ఉన్నారు. భక్త ప్రహ్లాదుడు ఆయన తండ్రి నాస్తికుడు. ఏకాదశి వ్రతం చేస్తారు. ఏకాదశి వ్రతం చేసినప్పుడు దుర్వాసముని ఆయన నీళ్లు సేవనం చేశారనే ఒక నెపంతో దుర్వాసముని కోపంతో ఆయనకి చంపడానికి ఒక రాక్షసునే సృష్టిస్తాడనమాట దుర్వాస ముని అతను ఒక ఋషి అయినప్పటికీ కూడా అన్ని ఇంద్రియాలని నిగ్రహించుకోగలిగాడు, కానీ తను కోపాన్ని నిగ్రహించుకోలేకపోయాడు. దుర్వాసమునికి ఎంత శక్తి ఉందంటే అతను దేవతా లోకాలకే కాదు భగవంతుడి దగ్గరికి వెళ్ళే అంత శక్తి ఉందన్నమాట ఆ దుర్వాసమునికి. అయినప్పటికీ కూడా తన ఇంద్రియాలని తన యొక్క కోపాన్ని నిగ్రహించుకోలేక తను ఒక రాక్షసుని సృష్టిస్తాడు. తిరిగి ఆ రాక్షసుడిని భగవంతుడు ఏ రకంగా రక్షిస్తాడు? సుదర్శన చక్రం పంపించి ఆ రాక్షసుని నాశనం చేస్తాడు. తిరిగి ఆ దుర్వాసం అనే వెంట ఆ సుదర్శన చక్రం వస్తుంది. వచ్చినప్పుడు అన్ని సుమేర పర్వతాలు దాటుతాడు, కొండలు కోనలు అన్నీ దాటుతాడు. అన్నీ దాటి తిరిగి దేవతాలోకాలకి వెళ్తాడు. తర్వాత భగవంతుడి దగ్గరికి వస్తాడు సీదా. ఓ మహాప్రభు, నీవే నాకు శరణు, నాకు వేరే గతి లేదు. అలా ఆ వ్యక్తికి ఆ దుర్వాసమునికి ఎలా బుద్ధి చెప్తారో భగవంతుడు బుద్ధి చెప్తారు. బుద్ధి చెప్పిన తర్వాత అంటారు, నా భక్తులు నా హృదయంలో నా భక్తులు ఉంటారు, వాళ్ళకి నేను తప్ప వేరే వాళ్ళకి తెలియదు. నా హృదయంలో నా భక్తులు నిలిచి ఉంటారు, నాకు నా భక్తులు తప్ప వేరే వాళ్ళు నాకు తెలియదు. ఎలాంటి దుర్వాసములు లాంటి వాళ్ళు కానీ, లేదంటే హిరణ్యకశిపుడు అంటే రాక్షసులు కానీ, లేదంటే శిశుపాలుడు లాంటి వాళ్ళు కానీ ఎవరు వచ్చినా కూడా మా యొక్క ఈ బంధాన్ని ఎవరు కూడా విడదీయలేరు అని భగవంతుడు నొక్కి చెప్తున్నాడు అనమాట. తన భక్తుల పట్ల తనకున్న ప్రేమని, మా యొక్క సంబంధాన్ని ఎవరు కూడా విడదీయలేరు. అంత గాఢమైన సంబంధం భక్తులకి భగవంతుడికి మధ్య ఉన్న సంబంధం అనమాట. భవలుంటన పోవిదేతి. భవ అంటే ఈ సంసార సాగరం అనమాట. జన్మ మృత్యు జరా వ్యాధి, ఈ యొక్క భవబంధాల నుంచి దాటించగలిగేవాడు ఎవరు అంటే భగవంతుడు. భవబంధాల నుంచి రక్షించగలిగేవాడు, అందులో ఎక్స్పర్ట్ అనమాట. కోవిద అంటే ఎక్స్పర్ట్, అంటే నిపుణుడు. భగవంతుడు నిపుణుడు అనమాట. ఈ సంసార చక్రం నుంచి మనల్ని బయటపడేసేంత నిపుణుడు ఎవరంటే భగవంతుడు అనమాట. అలాంటి భగవంతుడిని సదా నేను స్మరించుకోవాలి అని చెప్పేసి ఇక్కడ కులశేఖరాల వారు వర్ణిస్తున్నారనమాట. నాదేతి ఓ నాదా, నువ్వు జగన్నాథుడివి, గోపాలపాలుడివి, ఓ మధురానాథుడివి, నువ్వు జగన్నాథుడివి. ఓ నాదా, నీవు అన్నిటికీ నాథుడు. భగవంతుడు అంటే అన్నిటికీ అందరికీ ప్రభువు అనమాట భగవంతుడు అంటే. కానీ మనం ఈ భౌతిక ప్రపంచంలో ఏమనుకుంటున్నామంటే మనం ప్రభువులు అవ్వాలని కోరుకుంటాం. అవునా? ఒక ఇంటి యజమాని ఏం చేస్తాడంటే తన ధనాన్ని సంపాదిస్తాడు. ధనాన్ని సంపాదించి తన యొక్క ధనానికి, ఆ యొక్క ఐశ్వర్యానికి, తన భార్యకి, పిల్లలకి, తన కుటుంబానికి నేనే ప్రభువును అనుకుంటాడు. అవునా?
నేనే ప్రభు, నేనే యజమాని అనుకుంటాడు. కానీ తను దేనికి దాసుడు? నిజంగా అతను యజమాని కాదు. తను దేనికి దాసుడు? కోరికకి దాసుడు అంట. ఒక కోరికకి దాసుడు, క్రోధానికి జీతగాడు. జీతగాడు అంటే అర్థమైంది. కోరికకి దాసుడు, క్రోధానికి జీతగాడు అనమాట. ఈ రెండు కూడా ఎప్పటికీ సంతృప్తి చెందవు. ఈ కోరిక, క్రోధం అనేవి ఎంత కావాలనుకుంటే, ఇంకా ఎన్ని కోరికలు మనకి ఉన్నా కూడా ఇంకా 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 కావాలని అనిపిస్తుంది. కానీ అది స్టాప్ అనేది అవ్వదనమాట ఎప్పటికీ కూడా. అవునా? ఈ యొక్క భౌతిక ప్రపంచం ఉన్నంతకాలం ఇదైతే ఇదంతా కూడా సృష్టి ఇదంతా నాశనం అయినా కూడా ఆ యొక్క కోరిక మాత్రం తీరదనమాట. ఈ కోరికలు మళ్ళీ క్రోధం, ఈ రెండిట్లు కూడా ఎప్పటికీ సంతృప్తి అనేవి చెందవు. ఎప్పుడైతే భగవంతుడిని సంతృప్తి పరచాలనుకుంటామో, భగవంతుడి యొక్క ప్రతిదీ కూడా భగవంతుడికి అర్పిస్తామో, భగవంతుడే అన్ని సర్వస్వం అని అనుకుంటామో, వాళ్ళు మాత్రమే సంతోషంగా ఉండగలుగుతారనమాట. ఇవి ఎవరో కూడా ప్రభువులు కాదు. ఇక్కడ ఎవరు ప్రభువులు? ఏకైక ప్రభు ఎవరంటే ఆ భగవంతుడు మాత్రమే మనకి ప్రభువు. ఇంకెవరో కూడా ప్రభువులు అవ్వలేరన్నమాట. ఎవరైతే దీన్ని తెలుసుకుంటారో ఇది బ్రాహ్మణ తత్వం అనమాట. ఎవరైతే దీనిని తెలుసుకోలేరో వాళ్ళు కృపణుడు అంటారనమాట. ఎవరైతే అన్నిటికీ తానే భగవంతుడు ప్రతిదీ కూడా తనకే అర్పణ చేసి తనే సర్వస్వాన్ని ఎవరైతే అనుకుంటారో వాళ్ళే ప్రభువు అన్నమాట. అలాంటి వాళ్ళు బ్రాహ్మణులు అంటారు. అలాంటి వాళ్ళు భగవంతుడి గురించి తెలుసుకోలేని వాళ్ళందరూ కూడా కృపణులతో సమానం అన్నమాట. ఇలాంటి కోరికలు ఉన్న వాళ్ళు ఏమవుతారు? మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకుంటూ ఉంటారు. మళ్ళీ నీచ యోనుల్లో తిరుగుతూ ఉంటారనమాట. తానే ప్రభువులు అవ్వాలనుకునే వాళ్ళు తానే ఈ కోరికలకు, క్రోధానికి గురయ్యి మళ్ళీ జన్మ మృత్యువులో పడి ఈ సంసార సాగరంలో కొట్టుకుపోతూ ఉంటారు. కానీ దాని గురించి ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు భగవంతుడి యొక్క పాదపద్మాలను చేరుకుంటారు. నాగశయనేతి అంటే శేషపాన్పు మీద పవళించేవాడు. నేను ఈ శ్లోకాన్ని అక్కడ చూసుకోండి, నేను అర్థాలు చెప్తున్నాను ఒక్కొక్క పదానికి ఒక్కొక్క పదాన్ని. నాగశయనేతి అంటే శేషపాన్పు మీద పవళించేవాడు. ఎవరైనా పాము మీద ఎవరైనా పడుకుంటారా? ఆ పాము కొరలు తీసేయచ్చు, అందులో అది మనల్ని ఏమి చేయదని అనుకున్నప్పుడు కూడా ఎవరైనా పడుకుంటారా పాము మీద? కానీ భగవంతుడు బెడ్ ఏంటంటే అనంతశేషునే. తనకి రక్షణ, తనకి గొడుగు పట్టేవాడు కూడా అనంతశేషుడే. అలాంటి ఆ శేషపాన్పు మీద పవళించేవాడా నాగశయనేతి జగన్నివాసేతి. జగత్తు మొత్తానికి అతడే నివాసం చేసుకున్నాడు అనమాట. అతడే ప్రతి ఒక్క అణువణువులోనూ భగవంతుడే ఉన్నాడు. ఆ భగవంతుడిలోనే అన్నీ ఉన్నాయి. మొత్తం జగత్తంతా కూడా భగవంతుడిలోనే ఉందన్నమాట. ఒకసారి యశోదామాత చిన్న బాలుడుగా ఉన్నప్పుడు అనమాట, కృష్ణుడు నెలల పిల్లవాడుగా ఉన్నప్పుడు ఆవలిస్తాడనమాట. ఆవలించడం అంటే తెలుసు కదా. ఆవలించినప్పుడు దాంట్లో ఆ నోట్లో ఏం చూస్తుంది అంటే యశోదామాత ఈ యొక్క జగత్తునే, బ్రహ్మాండానే చూస్తుంది అనమాట. ఆమె చూసినప్పుడు ఆమె ఆశ్చర్యపోతుంది. ఏంటి నా బిడ్డ యొక్క నోట్లో ఏదో ఉంది కదా అనుకుంటుంది. అతను బంద్ చేసేస్తాడు నోరు. తర్వాత నోరు తెరువు అంటుంది యశోదమ్మ. ఆహా తెరవనంటాడు అనమాట కృష్ణుడు. తర్వాత మళ్ళీ ఏదో ఉంది నా యొక్క కుమారుడి నోట్లో, నా యొక్క బిడ్డ నోట్లో ఏదో ఉంది అని చెప్పేసి అనుకుంటుంది అనమాట. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత, 2 సంవత్సరాల తర్వాత, 3 సంవత్సరాల తర్వాత మట్టి తింటూ ఉంటాడు కృష్ణుడు. మట్టి తిన్నప్పుడు బెదిరిస్తుంది అనమాట యశోదమాత, నువ్వు నోరు తెరువు అని. నోరు తెరవగానే ఏముంటుంది, మొత్తం అంతా జగత్తంతా కూడా ఆ బృందావనంలో యశోదామాత ఇల్లు, యశోదామాత అందరూ కనిపిస్తూ ఉంటారు యశోదామాతకి. ఆ నోరు తెరిచినప్పుడు ఆ జగత్తంతా కూడా ఆ నోట్లో చూస్తుంది అనమాట యశోదామాత. అలా అప్పుడు తనకి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అనమాట ఆ భగవంతుని అలా చూసి. అదేవిధంగా ఈ జగత్తంతా కూడా తన బొజ్జలోనే ఉంది. ఆ జగత్తులోని ప్రతి ఒక్క అణువణువులోనూ, ప్రతి ఒక్క జీవిలోనూ కూడా భగవంతుడు నిలిచి ఉన్నాడు అన్నమాట. ఈ శ్లోకంలో ఏముంది? ఆలాపినం ప్రతిదినం కురుమా ముకుంద. ఆలాపినం అంటే ప్రతిరోజు కూడా నేను ఆ భగవంతుడి పాదపద్మాలను నేను స్మరించుకోవాలి కాక, ప్రతిదినం ఏ ఒక్క రోజు కూడా నాకు మరుపు అనేది రాకూడదు. ప్రతిరోజు నేను ఆ భగవంతుని స్మరించుకోవాలి అని కులశేఖరాల వారు చెప్తున్నారనమాట. ప్రతిదినం కురుమా ముకుంద, ఆ ముకుందుని నేను ప్రార్థించుకోవాలి. ఆ ముకుందుని నేను ఎప్పుడు కూడా మర్చిపోకూడదు అని చెప్పేసి ఆయన అంటున్నారనమాట. ఈ యొక్క శ్లోకంలో మొత్తం 10 పేర్లు వచ్చినాయి చూడండి. శ్రీవల్లభ, వరద, దయాపర,
భక్త ప్రియ భవలుంటన కోవిద నాద నాగశయన భగవన్నివాస జగన్నివాస ముకుంద. ఇలా 10 పేర్లు ఈ ఒక్క శ్లోకంలోనే భగవంతుని 10 పేర్లతో కీర్తించారు. నాస్తికులకి భగవంతుని పొగుడుతుంటే అది జీర్ణించుకోలేరనమాట. వాళ్ళకి భౌతిక విషయాల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. భగవంతుని పొగిడినా కూడా ఒక్కొక్కళ్ళు ఎవరో ఒకళ్ళు అందరండి, అబ్బా ఈ కృష్ణ బుక్ ఎవరికో ఇస్తే ఏమప్పా ఇంత వర్ణన, ఈ భగవంతుడి గురించి ఇంత వర్ణన ఎలా చేశారు, మేము చదవనని తిరిగి వాపస్ బుక్ ఇచ్చేసారు. ఒకళ్ళు ఇంత వర్ణించారంటప్ప ఈ భగవంతుడి గురించి అంటే ఊహకు కూడా అందట్లేదు. అది అవ్వట్లేదు, అసూయాపరులు అన్నమాట. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇంత పొగిడారేంటి భగవంతుడిని ఈ బుక్లోని, మాకు అవ్వట్లేదని బుక్ వాపస్ ఇచ్చారు ఒకడు కృష్ణ బుక్ని, అవ్వట్లేదని. అలాంటి అసూయాపరులు నాస్తికులకి ఇది బోర్ అనిపిస్తుంది అన్నమాట. వాళ్ళకి లౌకిక విషయాల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. స్పోర్ట్స్ గురించి, సినిమాల గురించి, లేకపోతే ఎవరి గురించి అయినా మాట్లాడుకోవడం, ఇలాంటి ఆసక్తులు ఉన్న వాళ్ళకి భగవంతుడి గురించి వర్ణన వాళ్ళకి అంత రుచిగా అనిపించదు అన్నమాట. కానీ దురదృష్టం ఏంటంటే మనకి ఈ నామాల పట్ల ఎలాంటి ఆకర్షణ కలగట్లేదు. ప్రతి నామంలోనూ కూడా ఏ నామంతో పిలిచినా కూడా భగవంతుడి యొక్క శక్తి నింపి ఉంది ఆ ప్రతి నామంలోనూ కూడా. కానీ మన దురదృష్టం ఏంటంటే ఏ నామం పట్ల కూడా మనకి ఆసక్తి అనేది కలగడం లేదు. సెకండ్ శ్లోకానికి వెళ్దాం. జయతు జయతు దేవో దేవకీ నందనోయం, జయతు జయతు కృష్ణో వృష్టివంశ ప్రదీపః, జయతు జయతు మేఘశ్యామల కోమలాంగో, జయతు జయతు పృథ్వీ భారనాశో ముకుందః. జయతు జయతు దేవో దేవకీ నందనోయం. ఆ దేవకీ నందనులు ఇద్దరు కూడా ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేస్తే వాళ్ళకి పుత్రుడి కింద మీ యొక్క సేవ చేయాలని ఆ దేవకీ వసుదేవులు కోరుకోవడంతో వాళ్ళ యొక్క పుత్రునిగా భగవంతుడు జన్మించారు. జన్మించినప్పటికీ కూడా ఆ భగవద్గీతలో భగవంతుడు ఏమంటారు, ప్రతి జీవికి కూడా నేను బీజప్రదాతని అన్నప్పుడు ఒక స్త్రీకి అతను ఎలా జన్మించగలడని ఎవరికైనా ఒక ప్రశ్న రావచ్చు. నేనే అందరికీ తండ్రిని అన్నప్పుడు ఒక స్త్రీకి అతను ఎలా జన్మిస్తాడనేది మనకు ఒక ప్రశ్న రావచ్చు. దానికి ఉదాహరణగా కూడా ఒక ఉదాహరణ చెప్పారు ఇందులో. సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు, అస్తమిస్తూ ఉంటాడు. ఉదయించినప్పుడు అస్తమించినప్పుడు మనకి కంటికి అలా కనిపిస్తాడు అంతే. కానీ సూర్యుడు ఒకే చోటే స్థిరంగా ఉన్నాడు. కానీ సూర్యుడు చుట్టూ ప్రదక్షిణ చేసేదేంటి? భూమి ప్రదక్షిణ చేసే కారణంగా మనకి సూర్యుడు ఉదయించినట్లుగా అస్తమించినట్లుగా కనిపిస్తున్నాడు అన్నమాట. అదేవిధంగా భగవంతుడు సర్వదా నెలకొని ఉన్నాడు. అన్ని చోట్ల కూడా భగవంతుడు ఉన్నాడు. ఉన్నప్పటికీ కూడా మనకి ఆ భగవంతుడి యొక్క మానవ రూపంలో వచ్చి తన లీలల్ని చేయడానికి మాత్రమే ఆ శరీరాన్ని ఆ మానవుడి కింద జన్మిస్తాడనమాట భగవంతుడు. దేవకీ వసుదేవులు వాత్సల్య భావనతో భగవంతుడి యొక్క అంతరంగ భక్తులు అన్నమాట. వాత్సల్య భావనతో ఉన్నటువంటి అంతరంగక భక్తులు దేవకీ వసుదేవులు. ఆ నంద యశోదలు వాళ్ళకంటే మహోన్నతమైన భక్తులు వాళ్ళిద్దరూ కూడా. నంద యశోదలు వాళ్ళకన్నా మహోన్నతమైన భక్తులు నంద యశోదలు అనమాట. ఇక్కడ కులశేఖరాల వారు ఏమని కీర్తిస్తున్నారంటే, ఓ నందనందన, ఓ దేవకీ నందన, ఓ నందనందన, ఓ యశోద నందన. ఇంకా ఏమని కీర్తిస్తున్నారు? ఓ దాశరథి, ఓ జానకీనాథ. అంటే ఓ దేవకీ పుత్రుడా, తర్వాత నందనందన, ఒక నంద మహారాజు యొక్క పుత్రుడా, యశోద యొక్క పుత్రుడా, తర్వాత ఓ దాశరథి, దశరథ మహారాజు యొక్క పుత్రుడా, తర్వాత ఓ జానకీనాథ, జానకి సీతాదేవి యొక్క భర్త. ఇలా వర్ణిస్తూ ఉంటే ఆ భగవంతుడికి ఎంతో సంతోషంగా అనిపిస్తుంది అంట. భగవంతుని ఇలా వర్ణిస్తూ ఉంటేనే ఓ నా తండ్రి, ఓ సర్వేశ్వర, ఓ పరమేశ్వర అంటే ఆ పదాలు అంతగా రుచించవు భగవంతుడికి. ఇవే ఓ నందనందన, ఓ యశోదనందన, ఓ దాశరథి, ఓ జానకీనాథ అంటే భగవంతుడికి అది వినడానికి ఎంతో సంతోషంగా అనిపిస్తుంది అనమాట. అదేవిధంగా ఆ కులశేఖర ఆళ్వారు ఆ మహారాజుకి భగవంతుడికి
మధ్య ఆ ఇద్దరి మధ్య ఉన్న గల సంబంధాన్ని ఈ యొక్క శ్లోకం మనకి వర్ణిస్తుందన్నమాట. ఎంత ఆహ్, ఏ రకంగా అయితే భగవంతుడికి సంతోషం కలుగుతుందో ఆ రకంగా భగవంతుడిని ఆయన కులశేఖరాల వారు కీర్తిస్తున్నారనమాట భగవంతుడు. కొంతమంది భక్తులు భగవంతుణ్ణి భక్తి శ్రద్ధలతోటి పూజ్యభావంతో పూజిస్తూ ఉంటారు భగవంతుడిని. అలా పూజించినప్పుడు ఆ పూజలు అంతకు మించి వాళ్ళు దాటి ముందుకు రారు. ఎంతో రెస్పెక్ట్‌గా ఒక పద్ధతి ప్రకారం పూజలు చేస్తూ ఉంటారు భగవంతుడికి. దానికంటే కూడా భగవంతుడు తన స్నేహితుల కింద వాత్సల్య భావనతోటి, మాధుర్య భావనతోటి తనని తనతో కలిసి ఉంటే భగవంతుడికి అది ఎంతో సంతోషాన్ని ఇస్తుందన్నమాట. స్నేహితుడి కింద అంటే గోపబాలురు అనమాట. గోపబాలురు అందరూ కూడా తను తినేది మళ్ళీ భగవంతుడికి పెడతా ఉంటారు. తనతో కలిసి ఆడుకుంటా ఉంటారు. భగవంతుడి మీదే ఎక్కుతారు. మళ్ళీ వీళ్ళు భగవంతుడి మీద వీళ్ళు ఎక్కుతారు. వీళ్ళ మీద భగవంతుడు ఉంటారు. ఇలా స్నేహభావంగా అక్కడ నేను భగవంతుడిని అనే విషయం భగవంతుడే మర్చిపోతాడనమాట. ఆ విధంగా ఎంతో సంతోషంగా వాళ్ళ యొక్క మధ్య సంబంధాన్ని అది ఎంతో భగవంతుడు ఆనందిస్తాడనమాట. అలాంటి స్నేహితుల్ని. తర్వాత వాత్సల్య భావన అంటే యశోదామాత వెంటబడి తినిపిస్తూ ఉంటుంది కృష్ణుడికి. తినిపిస్తూ ఉంటే కానీ భగవంతుడు ఎవరి మీద ఆధారపడి లేడు. కానీ తనకి తన తినకపోతే తన శరీరం ఎక్కడ క్షీణిస్తుందనో తల్లి భయం అదే ఉంటుంది కదా. అయ్యో తినకపోతే ఆకలితో ఉంటాడు, లేకపోతే పిల్లడు సన్నగా అయిపోతున్నాడు. ఇదే విధంగా ఒక చింతన అదే ఉంటుందన్నమాట. అదేవిధంగా వెంటబడి యశోదామాత తినిపిస్తూ ఉంటే తను తింటూ ఉంటాడనమాట. ఆ యొక్క సంతోషాన్ని తను అనుభవిస్తూ ఉంటాడు. ఆ వాత్సల్య రసాన్ని భగవంతుడు ఆస్వాదిస్తున్నాడు అనమాట. ఎందుకంటే తనకి ఇంకొకరి మీద ఆధారపడవలసిన అవసరం లేదు. తనకి ఇంకొకరు పెట్టాలి, ఇంకొకరు పెట్టింది నేను స్వీకరించాలి అనేది ఏమీ భగవంతుడికి లేదు. ఏంటంటే స్వయం భగవంతుడు ఆయన. అది ఎవరి మీద ఆధారపడి లేదు. అందరం కూడా మొత్తం జగత్తంతా కూడా భగవంతుడి మీదే ఆధారపడి ఉంది, కానీ భగవంతుడు ఎవరి మీద కూడా ఆధారపడి లేడు. ఆ విధంగా ఆ యొక్క ఆ వాత్సల్య భావాన్ని అతను ఆనందిస్తున్నాడు అనమాట. ఇంకొకటి మాధుర్య భావన ఎలా ఉంది? ఈ కృష్ణుడు చేసే ఈ తుంటరి పనులకి గోపికలందరూ బుద్ధి చెప్పాలని చెప్పేసి ఏదో తిడతా ఉంటారు కృష్ణుడిని. ఆ తిడతా ఉంటే అవి చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట కృష్ణుడికి. అవి వినడానికి ఆనందిస్తుంటాడు వాళ్ళు తిడతా ఉంటే. తన బుద్ధిని సరి చేయాలని సరిగా లేడు, తుంటరి పనులు చేస్తున్నాడు, తన బుద్ధిని సరి చేయడానికి తిడుతూ ఉంటారనమాట గోపికా స్త్రీలు. ఆ తిట్లని అతను ఆనందిస్తాడనమాట భగవంతుడు. కానీ భగవంతుడు ఆనందిస్తాడు. కానీ ఎవరైతే వేద మంత్రాలతోటి భగవంతుని పూజిస్తూ ఉంటారు కదా, పురుష సూక్తంతో వేద మంత్రాలతోటి భగవంతుని పూజిస్తూ ఉంటారు, అవి ఏమి తనకు తలకెక్కవు. అవి ఎన్ని చేసినా కూడా వాటిని పట్టించుకోవడం అనమాట. తనకి ఏంటి ఇలాగ తనను తిడుతూ ఉంటే ఈ యొక్క ఆ ప్రేమ బంధానికి లోనై ఉంటాడు అనమాట భగవంతుడు అనమాట. అంత ప్రేమను ఆస్వాదిస్తాడు అనమాట భగవంతుడు. కానీ అంతకన్నా కూడా శుతిమెత్తగా ఉంటుందంట భగవంతుడి యొక్క శరీరం. ఇంక దేంతోనే పోల్చడానికి వీలు లేక కమల పువ్వుతో పోలుస్తున్నారు. అంతకన్నా సుకుమారంగా ఉంటుందంట భగవంతుడి యొక్క శరీరం. జయతు జయతు పృథ్వీ భారనాశో ముకుంద. జయతు పృథ్వీ భారనాశో. పృథ్వీ అంటే భూమి. ఆ భూమి యొక్క భారాన్ని నాశనం చేసేవాడు ముకుంద అంటున్నారు అనమాట. భూమికి భారం ఏంటి? భూమికి ఏంటి భారం? భూమికి భారం సముద్రాలు ఉన్నాయి, నదులు ఉన్నాయి, ఇంకా కొండలు ఉన్నాయి, ఇలా చాలా ఉన్నాయి. ఇవేమీ కూడా భూమికి భారం కాదు. ఎవరైతే అధర్మంగా నడుస్తారో, ధర్మపాలన ఎవరైతే చేయరో, అలాంటి వాళ్ళు ఎవరైతే ఓర్చుకోలేని తనం జీవుల్ని హింసిస్తారో అలాంటి వాళ్ళు భూమికి భారం అన్నమాట. అప్పుడు రోధిస్తుందంట పృథ్వీ. అలాంటి వాళ్ళు భూమికి భారం. కానీ ఈ కొండలు సముద్రాలు ఇవేమీ కూడా భూమికి భారం కాదనమాట. ఇంకా ఏముంది? ఎవరైతే మంచి వాళ్ళని శిక్షిస్తూ ఉంటారో, ఎవరైతే అసురు ప్రవృత్తి కలిగి ఉంటారో అలాంటి వాళ్ళు భూమికి భారం అనమాట. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అంటే ఎవరైతే బ్రాహ్మణుల్ని భక్తుల్ని ఎవరైతే హింసిస్తారో అలాంటి హింసించినప్పుడు అప్పుడు భగవంతుడు తన భక్తులను రక్షించడానికి ఈ భూమిపైన అవతరిస్తాడు అనమాట. తర్వాత ఏంటి? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత
అభ్యుర్ధానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎప్పుడైతే అధర్మం పెరిగిపోతుందో ఆ ధర్మాన్ని రక్షించడానికి, అధర్మాన్ని తగ్గించడానికి, ధర్మాన్ని పెంచడానికి ఈ భూమి మీద భగవంతుడు అవతరిస్తాడని చెప్పేసి ఈ శ్లోకంలో చెప్తున్నారు అనమాట. తర్వాత 3వ శ్లోకంలోకి వెళ్దాం. ముకుందమూర్ధ్వా ప్రణిపత్యయాచే భవంతమేకాంతమియంతమర్థం అవిస్మృతి స్వచ్చరణారవిందే భవే భవే మేస్తు భగవత్ ప్రసాదాత్. ముకుంద అంటే ముక్తిని కలిగించేవాడు, మోక్షాన్ని ఇచ్చేవాడు ముకుందుడు అంటారు. మనల్ని భవబంధాల నుంచి రక్షించేవాడు ముకుందుడు. ముకుందుడు అంటే ఎవరంటారు? ముకుంద అంటే మోక్షాన్ని ఇచ్చేవాడు, ఈ భవబంధాల నుంచి మనం రక్షించేవాడిని ముకుంద అంటారు. ముకుంద మూర్ధ్వ మన యొక్క తలని ప్రణిపత్య యాచే భగవంతుడి యొక్క పాదపద్మాలకి ఎవరైతే ఆ శిరస్సును వంచి నమస్కరిస్తారో, ఎవరైతే భగవంతుడి యొక్క పాదపద్మాలని ఆ ముకుందుడికి నమస్కరిస్తారో వాళ్ళు ఆ నమస్కరించే ఆ యొక్క అదృష్టాన్ని నాకు ఇమ్మని కులశేఖరాల వారు అడుగుతున్నారు. మూర్ధ్వ అంటే ఏంటంటే మన యొక్క తల భగవంతుడు ముందర వాలించి గౌరవంతో ఎంతో వినయంతో భగవంతుడి ముందు మన యొక్క తలని ఆనించి మనం ఎప్పుడైతే ప్రార్థన చేసుకుంటాం మన కోరికలన్నీ కూడా తీరుతాయండి. ఎలాంటి కోరికలు తీరుతాయి మనవి అంటే ఈ భౌతిక కోరికల కోసమే మనం భగవంతుడి తల ఆనించి అంత కష్టపడి భగవంతుని ఆనించి ప్రార్థన చేసుకుంటామా? మనకి ఎలాంటి కోరికలు కావాలి, ఎలాంటి కోరుకోవాలి భగవంతుడు? మనం ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క పాదపద్మాలను ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. భగవంతుడి యొక్క పాదాలను ఎప్పుడు నేను స్మరించుకోవాలి అని ఆ యొక్క ఉద్దేశంతో మనము భగవంతుడి యొక్క పాదపద్మాలను నమస్కరించాలి తప్పించి మనకి బంగళాలు కావాలి, కారు కావాలి, ఈ భౌతికమైన కోరికల కోసం మనం ఎప్పుడు కూడా భగవంతుడిని ఆ రకంగా కూడా కోరుకుంటే అవి కూడా ఇస్తాడు. కానీ ఆ రకంగా ఉండకూడదు మన ప్రార్థన ఎప్పుడు కూడా ఆధ్యాత్మికమైన ప్రగతి కోసం మనం భగవంతుని ప్రార్థించాలి. ఇక్కడ ఏమంటే అవిస్మృతి స్వచరణ అరవిందే. ఇక్కడ స్మృతి అంటే గుర్తుంచుకోవడం, స్మృతి అంటే గుర్తుపెట్టుకోవడం, అవిస్మృతి అంటే మర్చిపోవడం. స్మృతి అంటే గుర్తుపెట్టుకోవడం, విస్మృతి అంటే మర్చిపోవడం, అవిస్మృతి అంటే మర్చిపోకపోవడం అంటే గుర్తుపెట్టుకోవడం అనమాట. నీ పాదపద్మాలను ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు కూడా నేను మర్చిపోకూడదు. స్మృతి అంటే ఏంటి? స్మృతి అంటే గుర్తుపెట్టుకోవడం, విస్మృతి అంటే మర్చిపోవడం, అవిస్మృతి అంటే మర్చిపోకపోవడం అంటే గుర్తుపెట్టుకోవడం అనమాట. ఎప్పుడు కూడా నీ పాదపద్మాలని నేను మర్చిపోకూడదు. భవే భవే లాస్ట్ ఏమంటే భవే భవే మేస్తు భగవత్ ప్రసాదాత్. భవే భవే అంటే జన్మలకి కూడా నీ యొక్క పాదపద్మ సేవనే నాకు కావాలి, ఇంక వేరేది ఏది నాకు వద్దు అని ఇక్కడ కులశేఖరాల వాళ్ళు అంటున్నారు అనమాట. మళ్ళీ పుట్టినా పర్వాలేదండి, మళ్ళీ నీ జన్మ తీసుకున్నా పర్వాలేదు, మళ్ళీ నాకు 9 నెలలు తల్లి గర్భంలో ఉండి కష్టాలు అనుభవించినా పర్వాలేదు, అయినా కూడా నాకు కావాల్సిందేంటి? భగవంతుడి పాదపద్మాలను నేను స్మరించుకోవాలి, అది ఎప్పుడు కూడా నేను మర్చిపోకూడదు అని కులశేఖరాల వారు అంటున్నారనమాట. దామోదరాష్టకంలో సత్యవ్రతముని ఏమంటున్నారంటే వరం దేవ మోక్షం నా మోక్షం వదింబ నాణ్యం రుణేహం వారే షదపీహ ఇదంతేవ పూర్ణాద గోపాల బాలం సదా మే మనస్యా వీరస్తాం కిమణ్యే. ఓ దేవా, నీవు అన్ని వరాలను ఇచ్చేంత సమర్థుడివి, నువ్వు మోక్షాన్ని కూడా ఇవ్వగలవు, నీవు అన్ని వరాలు ఇచ్చేంత సమర్థుడు అయి ఉన్నావు. ముక్తి అంటే ఖాళీ ముక్తులు ఏమంటే ఇప్పుడు మనకున్న కష్టాల నుంచి రిలీఫ్ అవ్వడం అనమాట. అక్కడ సేవ ఏమి ఉండదు కదా ముక్తి అంటేనే, సేవ ఏమి ఉండదు. మనం ఈ కష్టాలు ఎన్నో కష్టాలు పడి ఉంటాం కదా, దానికి ఒక రిలీఫ్ లాంటిది ముక్తి అనమాట. అలాంటి ముక్తి నాకు వద్దు అంటున్నాడు ఎవరో కులశేఖరాలు. అలాంటి ముక్తి నాకు వద్దు, నువ్వు అన్ని వరాలు ఇచ్చే సమర్థుడివే అయినప్పటికీ కూడా నాకు అదేం వద్దు. నాకేం కావాలి?
నీ యొక్క బృందావనంలో ఏ గోపబాలుల రూపంలో ఏ రూపం అయితే ఉందో ఆ రూపం నా హృదయంలో ఉండాలి. ఇంతకు మించి నాకు ఏది కూడా వద్దు. సాలోక్య, సారూప్య, సారిష్టి, సాయుధ్య, ఇలా 5 రకాల ముక్తులు ఉన్నాయి. భగవంతుడి యొక్క శరీరంలాగే తనలాగే ఉండడము, తన లోకంలో జీవించడము, తర్వాత తన యొక్క ఐశ్వర్యాన్ని, తన యొక్క శక్తులని ఇవన్నీ అనుభవించిన 5 రకాల ముక్తులు ఉన్నాయి. ఈ ఏ ముక్తులు కూడా నాకు అవసరం లేదు. నాకేం కావాలి? నీ యొక్క రూపం, నీ యొక్క గోపబాలుడు బృందావనంలో ఏ రూపం అయితే ఉందో గోపబాలుడి రూపంలో నువ్వు నాకు నా హృదయంలో నాకు నెలకొని ఉండాలి. నీ యొక్క పాద పద్మాలు నేను స్మరించుకుంటూ ఉండాలి. నీ నామాన్ని నేను ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఇదే నాకు కావాల్సిందని ఇక్కడ కులశేఖర వారు అంటున్నారు అనమాట. అసలు ఈ యొక్క భగవంతుడి యొక్క పాద పద్మాలని మనము ఆయన పాద పద్మాలకి మనం నమస్కరించడం వల్ల మనకు వచ్చిన ప్రయోజనం ఏంటి? మనకు వచ్చే ప్రయోజనం ఏంటి? ఎవరైనా చెప్పగలరా? మనకు వచ్చే ప్రయోజనం ఏంటి? భగవంతుడి యొక్క పాదపద్మం నమస్కరిస్తాం, మనకు వచ్చే ప్రయోజనం ఏంటి? అది కూడా ఉంది. కానీ శ్రీమద్ భాగవతం 3వ స్కందంలో కపిల భగవాన్ అంటున్నారు, భగవంతుడి యొక్క పాదాలకి వజ్రం, అంకుశం, ధ్వజం మధ్య ఈ లోటస్ కలువ పువ్వు పాద పద్మాలను ధ్యానిస్తే అలాంటి పాదాలని భగవంతుడి యొక్క పాదాలకి కొన్ని చిహ్నాలు ఉంటాయి. వాటిలో ఏమంటే వజ్రం ఉంటుందండి, అంకుశం ఉంటుందండి, ధ్వజం, లోటస్, అటువంటి మంచి మంచి చిహ్నాలన్నీ కూడా ఆ భగవంతుడి యొక్క పాద పద్మాల పైన ఉంటాయన్నమాట. ఆ పాద పద్మాలను ఎవరైతే ధ్యానిస్తారో, ఎవరైతే స్మరిస్తారో, ఎవరైతే తల వాల్చి భగవంతుడికి శరణ అవుతారో అలాంటి పాద పద్మాలని మనం ధ్యానించడం వల్ల ఏమవుతుందంటే మనలో ఉన్న అంధకార జ్ఞానాలన్నీ తొలగిపోతాయి. మనలో ఇంకా ఏమున్నాయి? సుమేరు పర్వతం లాంటి ఎన్నో పాపాలు చేసి ఉన్నాం. ఈ పాపాలన్నీ కూడా భగవంతుడి యొక్క పాద పద్మాలను స్మరించడం వలన, భగవంతుడి ముందర మన తల వాల్చడం వలన, ఆ భగవంతుడి యొక్క పాద పద్మాలను స్మరిస్తే ఇంత మనలో ఉన్న అజ్ఞానము, అంధకారము, మళ్ళీ మన యొక్క పాపాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్తున్నారు అనమాట. ఇంకా ఆయన పాద పద్మాలను కడిగే నీరు వామన అవతారం తీసుకున్నప్పుడు బలికి మూడు అడుగులు జాగా అడుగుతారు. అడిగినప్పుడు 2 అడుగులకే భూమండలం అంతా ఆక్రమిస్తారు. కాలు పైకి ఎత్తుతారు, 2 అడుగులకే మొత్తం భూమండలం అంతా కూడా కవర్ అయిపోతుంది అనమాట. మనకి దక్షిణ భారతదేశంలో ఒక యాత్రకు వెళ్ళినప్పుడు చూసాం, ఒక దివ్య దేశం ఉంటుంది. దాని పేరు భగవంతుడు త్రివిక్రముడు అని అంటారనమాట. కుళగండ పెరుమాళ్ళు అనే ఒక గుడి ఉంటుంది అనమాట. తమిళనాడు దక్షిణ భారతదేశ యాత్రలో ఒక కాళ్ళు పైకి ఎత్తుతారు. మనం ఆ గుడిలోకి వెళ్ళినప్పుడు ఇలా చూడాలంటే ఇలా చూడాలి భగవంతుడు, అంత పైన ఉంటుంది అనమాట. అది ఆ పాదాన్ని పైకి ఎత్తినప్పుడు బ్రహ్మ ఆ పాదాన్ని కడిగాడండి. ఆ కడిగినప్పుడు ఆ నీళ్లు కింద గంగా నది కింద ప్రవహించింది. ఆ గంగ ప్రవహించినప్పుడు శివుడే తన జటాజూటంలో ఆ బ్రహ్మ కడిగిన ఆ నీళ్ళని, ఆ భగవంతుడి యొక్క పాదాలు సృజించిన ఆ నీళ్ళని తన జటాజూటంలో పెట్టుకున్నాడు అనమాట. భగవంతుడు శివుడు అంటే ఎవరు? మంగళమయమైన వాడు, మంగళకారుడు శివుడు అంటే. అలాంటి శివుడు కూడా భగవంతుడి యొక్క పాద పద్మాలకు కడిగిన నీళ్ళని తన జటాజూటంలో కూడా తన ఎత్తుని పెట్టుకున్నాడు అన్నమాట. భగవంతుణ్ణి త్రివిక్రముడు అని అంటారనమాట. 4వ శ్లోకం. అంటే నేను ఇంత కూడా నేను మళ్ళీ జన్మ తీసుకున్నా, నాకు ఈ మోక్షం వద్దు, నాకు నువ్వు ఎన్ని వరాలు ఇచ్చినా కూడా నాకు అయ్యేమీ అవసరం లేదు. నాకు కావాల్సింది ఎప్పుడు కూడా నిరంతరం కూడా నీ పాద పద్మాలు, నేను ఎన్ని జన్మలు ఎత్తినా కూడా నీ పాద పద్మాలని నేను స్మరించుగాక అని ఇక్కడ కులశేఖర వారు ప్రార్థిస్తున్నారు. 4వ శ్లోకం. నాహం వందే తవ చరణమోయో ద్వంద్వమద్వంద్వ హేతో కుంభీపాకం గురుమపి హరే నారకం నాపనేతుం రమ్యా రామ మృదుతనులతా నందనే నాపిరంతుం భావే హృదయ భవనే భావయేయం భవంతం.